హాయ్ టు ఆల్ అండి. మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. మీ పర్సన్ డబ్బు కోసం ఆలోచిస్తూ ఉన్నారనమాట. చాలా కన్నింగ్ వేషాలు వేసే పర్సన్. మళ్ళీ ఏం చేస్తే మనీ వస్తాయా అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. చాలా ఈగోతోటైతే ఉన్నారు, గర్వంగా పొగరుతోటే ఉన్నారు. మీ పర్సన్కి ఎప్పుడు కూడా పొగరైతే ఉంటుందండి. కొన్ని సందర్భాలల్లో తను అనుకున్నది సక్సెస్ కాక ఫెయిల్ అయ్యి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది, తనకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఏర్పడితే దీన్ని ఎలా దాటాలి, ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. వారి లోపల కొంత రియలైజేషన్ అయితే కలుగుతుందన్నమాట వారి పరిస్థితుల పైన. అంటే ఎవరు చేపట్టి నాకు ఈ క్లిష్ట పరిస్థితులు అనేటివి ఏర్పడ్డాయి, నా శత్రువుల వల్లనే నాకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ పర్సన్ అంతటగా ఆ పర్సన్ లో మార్పు అయితే వస్తూ ఉందండి. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అంతటగా మీరు వారి లైఫ్లోకి వస్తే బాగుండు అన్న పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారండి. కానీ మీరే తన యొక్క నిజస్వరూపం అని తెలిసి తన లైఫ్లోకి వెళ్ళడం లేదు అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ అయితే గతంలో లాగైతే లేరు. తను ఇప్పుడు మంచి చెడులోనైతే కంపారిజన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. కానీ తన యొక్క మైండ్ మనీ మైండెడ్ థింకింగ్ అయితే మారలేదండి. మనీ కోసం అయితే ఆలోచిస్తున్నారు. దేవుడిని అయితే వేడుకుంటూ ఉన్నారండి మీ పర్సన్. అంటే మీతోటి రీయూనియన్ కావాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు. ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.